నార్మల్ ఫోటో టు మేకప్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. ఫైల్లో వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ అంటున్నాం. ఇక్కడ ఫోటోస్ ఆల్లో వెళ్ళేసి మనం ఏ ఫోటోని అయితే నార్మల్ ఫోటో మేకప్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ ఉంటుంది, క్రియేట్ ఏ న్యూ లేయర్ అని ఉంది. తీసుకున్నాం, ఇక్కడ ఒక లేయర్ వచ్చేసింది. ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని బ్రష్ టూల్ని తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడనే క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి సైడ్ నుంచి డిమ్ ఉన్నవి ఏదైనా ఒకటి షేప్ తీసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసి అది వెళ్ళిపోతుంది. రైట్ క్లిక్ చేసుకొని దీని సైజ్ అనేది మనం చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. లేదా ఇక్కడనే క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా సైజ్ అనేది మనం పెంచుకోవచ్చు మరియు తగ్గించుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా నార్మల్గా పెట్టుకోవాలి. సైజ్ అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ కలర్ తీసుకోవాలి. మనం ఏ కలర్ అయితే అవసరం ఉందో ఆ కలర్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అన్నాం. సైజ్ అనేది కొద్దిగా తగ్గించుకుంటున్నాం. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నార్మల్ పైన 2 టైమ్స్ క్లిక్ చేసి కీబోర్డ్లో అప్ యారో డౌన్ యారో అని ఉంటుంది. డౌన్ యారో నొక్కాలి, చేంజ్ అవుతుంటుంది అక్కడ. మనకి ఎక్కడైతే అవసరం ఉందో ఈ విధంగా పెట్టుకోవాలి. ఏది నచ్చిందో అది పెట్టుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక లేయర్ తీసుకోవాలి, క్రియేట్ ఏ న్యూ లేయర్ అని. మళ్ళీ రైట్ క్లిక్ చేసుకొని బ్రష్ అంటున్నాం, నచ్చిన కలర్ తీసుకోవాలి. సైజ్ పెంచుకుంటున్నాం. ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నార్మల్ పైన 2 టైమ్స్ క్లిక్ చేసి కీబోర్డ్లో డౌన్ యారో అప్ యారో ద్వారా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడనే ఇంకొక లేయర్ తీసుకున్నాం. మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నాం, బ్రష్ అంటున్నాం, నచ్చిన కలర్ తీసుకోవాలి. మళ్ళీ నార్మల్ పైన 2 టైమ్స్ క్లిక్ చేసినాం, డౌన్ యారో నొక్కుతున్నాం. మళ్ళీ ఇక్కడనే ఇంకొక లేయర్ తీసుకోవాలి. రైట్ క్లిక్ చేసుకొని బ్రష్ అంటున్నాం, నచ్చిన కలర్ తీసుకోవాలి. ఏదైనా తీసుకోవచ్చు కలర్ అనేది. సైజ్ పెంచుతున్నాం. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత నార్మల్ పైన 2 టైమ్స్ క్లిక్ చేసి డౌన్ యారో నొక్కాలి. మనకి ఏదైతే కలర్ నచ్చిందో ఆడ వచ్చి ఆగాలి. మళ్ళీ ఇక్కడ ఇంకొక లేయర్ తీసుకుంటున్నాం. రైట్ క్లిక్ చేసుకొని బ్రష్ అంటున్నాం, నచ్చిన కలర్ తీసుకోవాలి. సైజ్ చిన్నగా చేస్తున్నాం. ఏదైనా ఎక్స్ట్రా వస్తే రైట్ క్లిక్ చేసుకొని ఇరేజర్ ద్వారా ఇది ఎక్కడుంది చూసుకోవాలి. ఇక్కడ ఉంది కదా లేయర్ 4, ఇది ఇట్లా ఇరేజ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇవి ఇరేజ్ చేసి ఇరేజ్ కాదు, ఎందుకంటే అది వేరే లేయర్ ఉంది కాబట్టి అక్కడ ఈ విధంగా ఇరేజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వస్తే ఈ విధంగా ఇరేజ్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఇవి ఇరేజ్ చేసుకోవాలంటే ఇది ఏ లేయర్లో ఉందో అది తీసుకోవాలన్నమాట. అవి ఎక్కడున్నా అది అట్లా కంట్రోల్ ఆల్ట్ జెడ్ అంటాం వెనకోనికి మనం. ఈ విధంగా మనం నార్మల్ ఫోటో టు మేకప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి లేయర్ తీసుకోవాలి, బ్రష్ తీసుకోవాలి, కలర్. ఇక్కడనే మనకు బ్రష్ తీసుకున్నప్పుడు ఇక్కడ షేప్ వస్తుంది, ఇక్కడ సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం నార్మల్ ఫోటో టు మేకప్ చేయడం ఎలాగో నేర్చుకున్నాం.